గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గరుడోత్సవంలో శ్రీ మలయప్ప స్వామి అద్భుత అనుగ్రహం. గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించిన తిరుమల క్షేత్రం. గజవాహనంపై శ్రీ పద్మావతిదేవి దివ్య కటాక్షం. తిరుచానూరు క్షేత్రంలో ఉత్తరాషాఢ నక్షత్ర పూజలు. చాతుర్మాస దీక్ష స్వీకరించిన టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి. సంప్రదాయానుసారం ఆలయ మర్యాదలు నిర్వహించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. జూలై 30వ తేదీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగ మహోత్సవం. అప్పలాయగుంట క్షేత్రంలో ఆగమోక్తంగా అంకురార్పణ క్రతువు. ఆషాఢమాసం పూర్ణిమ శుభవేళ. నిండు చంద్రుని చల్లని వెన్నెల కాంతుల నడుమ ఉత్సవప్రియుడైన తిరుమల శ్రీవారు ప్రియగరుడ వాహనంపై విహరిస్తూ భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. తిరుమల పుణ్యక్షేత్రంలో బుధవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం వైభవపేతంగా జరిగింది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన శ్రీ మలయప్ప స్వామివారికి గరుడ వాహన సేవను టీటీడీ విశేషంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా బుధవారం తిరుమలలోని వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామివారిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలు, లక్ష్మీ కాసులహారం ఇత్యాది అలంకారాలతో నవ్య సుందరంగా అలంకరించి జ్ఞాన వైరాగ్య ప్రదాత గరుడాల్వార్లపై ఆశీనులను చేశారు. భక్త బృందం అద్భుత కళా సాంస్కృతిక నీరాజనాలు మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ తిరుమల మాడవీధుల్లో శ్రీ వెంకటేశ్వరుని గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, పటపటదే కొలుబ గణపదిలే. 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 ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. గజవాహన సేవలో భక్తుల కల్పవల్లి శ్రీ పద్మావతిదేవి దివ్యంగా వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం ఉత్తరాషాఢ నక్షత్ర వేడుకలను ఆగమోక్తంగా జరిపారు. అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ మాడవీధుల్లో గజవాహన సేవ వైభవంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని అర్చకులు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి శోభిత వజ్రాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి పూజాధికారులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం అమ్మవారికి ఎంతో ప్రియమైన గజవాహనంపై ఆశీర్వదనం చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కోలాట ప్రదర్శనలు, భక్తుల అమ్మవారి నామస్మరణల నడుమ తిరుచానూరు క్షేత్రంలో ఆలయ మాడవీధుల్లో శ్రీ పద్మావతి దేవికి గజవాహన సేవ ఆద్యంతం ఆనంద నందనంగా సాగింది.
శాస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ సౌభాగ్యదాయిని అలమేల్ మంగ సరసిజ నయన అలమేల్ మంగ సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ సర్వం సహా తిరుమల దివ్యక్షేత్రంలో టీటీడీ పెద్దజేరు స్వామి చిన్నజేరు స్వాములు చాతుర్మాస్య దీక్షలను స్వీకరించారు. సనాతన హైందవ వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస్య దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బుధవారం ఉదయం తిరుమలలో ఎంతో సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం జరిగింది. శ్రీ వైష్ణవ సంప్రదాయకర్త భగవద్ రామానుజాచార్యుల పారంపర్యలో చాతుర్మాస్య దీక్ష విశేషమైంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని ప్రాశస్త్యం. ఈ 4 నెలల పవిత్ర సమయాన్ని చాతుర్మాస్యం అంటారు. చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ టీటీడీ పెద్దజేరు స్వామి మఠంలో బుధవారం శ్రీ శటగోప రామానుజ పెద్దజేరు స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజేరు స్వామి ఆధ్వర్యంలో కలశ స్థాపన, కలశ పూజ, విశ్వక్సేనారాధన, మేధిని పూజ, మృత్ సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సేకరించిన పుట్టమన్నుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చాతుర్మాస్య సంకల్పం స్వీకరించారు. అనంతరం టీటీడీ పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వామి శిష్య బృందంతో కలిసి క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణిని సందర్శించి శ్రీ వరాహ స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు. శ్రీవారి ఆలయ మహద్వారం చెంత టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఇతర అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా జియ్యంగార్లకు స్వాగతం పలికారు. జియ్యంగార్లు శిష్య బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత శ్రీ పెద్దజేరు స్వామికి మేల్చాటు వస్త్రాన్ని, శ్రీ చిన్నజేరు స్వామికి నూల్చాటు వస్త్రాన్ని బహూకరించారు. తిరిగి జియ్యంగార్లు శ్రీ పెద్దజేరు మఠానికి చేరుకున్న అనంతరం శ్రీ పెద్దజేరు స్వామి, శ్రీ చిన్నజేరు స్వామి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్ రామానుజుల వారి కైంకర్యాన్ని నియమించి పెద్దజీయంగారు, చిన్నజీయంగారు అందరూ సుప్రభాతం నుంచి ఏకాంశ వరకు కైంకర్యం చేస్తున్నాము. దేవస్థానంలో చాతుర్మాస్య సంకల్ప వ్రతం ప్రారంభం ఈరోజు. తిరుమలలో రామానుజుల వారి కాలంలో ఏర్పడిన మర్యాద, అదే మర్యాదని ఈ కాలం వరకు దేవస్థాన అధికారి వారు చేపిస్తున్నారు. నిత్యశ్రీ నిత్యమంగళం, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. రామానుజర్ తిరువడిగలే శరణం. శ్రీమదే రామానుజాయ నమః. ఈనాడు పుణ్యాశ్రవణం చచ్చారం శేషాచర నివాసనం సర్వేశా ప్రథమాచార్యం శ్రీనివాసమఖం భజే. ఈనాడు వ్యాస పూజ అని చెప్తారు. వైష్ణవ సంప్రదాయాలు మాత్రమే చాతుర్మాస్య సంకల్పం ప్రారంభం. ఈనాడు మఠంలో నిస్సంకరణ అంకురార్పణ ప్రారంభం అయింది. మఠానికి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం వారు పెద్దజీగా, చిన్నజీ గారి విశేష మర్యాద పూర్వకాలం ఏర్పాటైంది. అది అద్భుతంగా బాగా జరిపించినారు. వాళ్ళ కుటుంబం ఎంప్లాయీస్ అందరూ క్షేమంగా ఉండాలని స్వామిలో ప్రార్థిస్తున్నాం. సోమస్సు నిత్యం నిత్యశ్రీ నిత్యమంగళం.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణలను జియంగార్లు సన్మానించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో గురువారం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో అంకురార్పణ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అప్పలాయగుంటలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవ సమయంలో తెలిసి తెలియక జరిగిన దోష పరిహారార్థం పుష్పయాగం నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ సందర్భంగా ఆగమ పండితులు, అర్చకులు మేధిని పూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ క్రతువులను పూర్తి చేశారు. ఇక జూలై 30వ తేదీ అనగా గురువారం ఉదయం అప్పలాయగుంటలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం పుష్పయాగం మహోత్సవాలను అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణాలు, సుగంధ పూలమాలలతో అలంకరించి ఊయలపై వేంచెబు చేశారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై కొలువు తెచ్చి ప్రత్యేక పూజలతో సేవించి మంగళహారతులు అందజేశారు. ఆపై భక్తుల మిన్నంటే గోవిందనామ స్మరణలు, కోలాట ప్రదర్శన నడుమ శ్రీనివాస మంగాపురం క్షేత్ర వీధుల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి గరుడ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలే. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో బుధవారం గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆషాఢ మాసం పూర్ణిమ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు సకలాభరణ భూషితంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనుడం చేశారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ గోవిందరాజస్వామివారి గరుడోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవింద
గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు. అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ సౌమ్యనాథ స్వామివారికి ఉంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆపై బుధవారం రాత్రి శ్రీ సౌమ్యనాథ స్వామివారికి ఆలయ వీధుల్లో అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు దివ్యంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం పూజాధికారులను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై కళా ప్రదర్శనలు, మేళతాళాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ శ్రీ సౌమ్యనాథ స్వామివారికి అశ్వవాహన సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షికోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి నందివాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం ప్రత్యేక పూజలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారికి నందివాహన సేవ వేడుకగా జరిగింది. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి రథవీధిలో నెలవైన శ్రీ వికనస మహర్షి ఆలయంలో వికనస మహర్షి తిరునక్షత్రోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మహర్షుల మూలమూర్తులకు పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వికనసాచార్యులను కొలువుదీచి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలతో ఉత్సవమూర్తులకు అర్చకులు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సందర్భంగా తిరుమల నుండి తీసుకువచ్చిన అప్పపడిని నివేదించి ఆస్థానం నిర్వహించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రాతకాల నిత్యారాధన జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించారు. అనంతరం సకల జనులు శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని కోరుతూ ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీనారాయణ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి క్షేత్రంలో గురువందన కార్యక్రమం ఘనంగా జరిగింది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం గురు పూర్ణిమను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ వాడపల్లి దేవాలయం సంయుక్త ఆధ్వర్యంలో గురువందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని గురువు విశిష్టతను వివరించారు. మహావిశ్వాసపూర్వకం ఈరోజు గురువందన మహోత్సవము తిరుమల తిరుపతి దేవస్థానములో దాస సాహిత్య ప్రాజెక్ట్ నిర్వహిస్తూ ఉంది. గురువందనం అంటే అర్థమేమి? ఆషాఢమాసపు పౌర్ణిమ దినము వ్యాస పౌర్ణిమ అంటారు. ఈ వ్యాస పౌర్ణిమ రోజు అతి ప్రాచీన కాలము నుండి, అంటే అనేక యుగముల నుండి వచ్చే సాంప్రదాయం ఇప్పుడు చెప్పేది. కృతయుగం అనుకోండి, త్రేత, ద్వాపర, కలియుగం, అప్పటి నుంచి అనూచానంగా వచ్చే ఒక సాంప్రదాయం ఏమిటంటే, ఒక సంవత్సర కాలములో వారు సంపాదించిన ఆ జ్ఞానము, ఆ విద్యను ఈ ఆషాఢ పౌర్ణిమ దినము గురువులకు గురువైన ములికుల చక్రవర్తి, కవికుల చక్రవర్తి, బ్రహ్మాది
దేవతలకు కూడా వేదోపదేశము చేసినటువంటి మహావిష్ణు స్వరూపుడైన వ్యాస భగవానులకు సమర్పించే దినం. ఆనాటి వేదవేత్తలు, వేదాంతవేత్తలు తమ విద్యను స్వామికి సమర్పించి, అయ్యా మీ అనుగ్రహము ద్వారా నేర్చుకున్న ఈ విద్యను మీకు సమర్పిస్తున్నాను, మీ దగ్గర భద్రంగా ఉంచాను. అది భక్తిచే, ప్రపత్తిచే స్వామి పాదములకు నమ్రీభూతులై సమర్పించే శుభ దినము ఈ దినము. తాము నేర్చిన ఆ జ్ఞానము, ఆ విద్య తమ దగ్గరే ఉంచుకోకూడదు. మనము సంపాదించిన డబ్బును బ్యాంకులో ఇలా భద్రముగా ఉంటుందని పెడతామో, మన జ్ఞానమును కూడా భద్రపరచుట ఆ వ్యాస మహర్షికి, గురువులకు గురువైన అతని శరణారవిందములకు సమర్పిస్తే మన అకౌంట్తో, మన పేరుతో వారి దగ్గరే ఉంటుందట. మనకెప్పుడు ఏ జన్మకు కావలసినా ఇస్తారు. ఈ జన్మలో మనం బ్యాంకులో పెట్టినటువంటి ధనము మనం ఉన్నంత వరకే వాడతాం, కానీ ఈ లోకాన్ని మనం వదిలి వెళ్ళిపోతే ఈ డబ్బును వేరే జన్మ ఎత్తితే నా అకౌంట్కు రాదది, నాకు చెల్లదది. అయితే పుణ్యము, జ్ఞానము, మన తపస్సు, మన విద్య భగవంతునికి సమర్పిస్తే శ్రీకృష్ణార్పణమస్తని చెప్తే ఏ జన్మలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు మన పేరుపైనే ఈ జీవుని యొక్క సంబంధమైందని అలాగే పెట్టి ఉంటాడు. అనంతరం ఆనంద తీర్థాచార్యులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఆపై దాస సాహిత్య కళాకారులు ఆలపించిన హరినామ సంకీర్తనం భక్తి ప్రధానంగా వీణులు విందుగా సాగింది. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి నదీ తీరంలో వెలసిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం భద్రాచలం. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఆకముక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సీతా, రామ, లక్ష్మణుల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని బేడ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను శోభాయమానంగా నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నం దత్తనాథ క్షేత్రంలో గురి పూర్ణిమ పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలను జరిపారు. త్రిమూర్తి స్వరూపులైన శ్రీ దత్తనాథుని దర్శనం, ఆరాధనం సర్వశ్రేష్ఠ ఫలదాయకం. పవిత్ర గురు పూర్ణిమను పురస్కరించుకుని భక్తులు దత్తాత్రేయుల వారికి అభిషేకాలను శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. స్వామివారి దివ్యమూర్తిని క్షీరాభిషేకాలతో సేవించి ధరించారు. ఆపై అర్చకులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని భక్తుల కొంగు బంగారు దేవత శ్రీ కోట దుర్గమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా సర్వలోకాలను పరిపాలించే జగజ్జనని శ్రీ దుర్గాదేవికి శాకంబరి ఆరాధనలను శాస్త్ర సంప్రదాయాలతో నిర్వహించారు. అమ్మలగన్న అమ్మ శ్రీ దుర్గాదేవిని అర్చకులు పలు రకాల కాయగూరలతో శాకంబరి మాతగా అలంకరించి విశేషంగా ఆరాధనలను జరిపారు. అనంతరం అమ్మవారికి మహానివేదన, మంగళహారతులు సమర్పించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్లు రోడ్డులో వెంచేసిన వైష్ణవ దివ్యధామం శ్రీ భూ యజ్ఞ వరాహ స్వామివారి దివ్యక్షేత్రం ఉత్సవ సొబగులతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. స్వామివారి సన్నిధిలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి జరిగే పలు రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ సందర్భంగా
ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ యజ్ఞవరాహస్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పుణ్యాహవాచనం విశేష హోమాలను నిర్వహించారు. ఆపై మేళతాళాల నడుమ పవిత్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఏలూరు జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామ దేవత శ్రీ కుంకుళ్ళమ్మ తల్లికి ఆషాఢ మాసం సారె సమర్పణ ఘనంగా జరిగింది. ముందుగా అధికారులు భక్తులు అమ్మవారికి అందజేసే సారెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆపై చల్లని తల్లి శ్రీ కుంకుళ్ళమ్మను పుష్ప తోరణాల నడుమ దేదీప్యమానంగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా వేంచేపు చేసి కుంకుమార్చనలు జరిపారు. ఆపై భక్తులు అమ్మవారిని దర్శించుకుని సారెను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.